Namaste, welcome to Khadri News. రామకృష్ణాయ తే నమః. హరి ఓం. అందరం కలిసి శ్వాస పీలుస్తూ 3 సార్లు ఓంకారం చెప్దాం. Observe your breathing pattern. Slow down your breathing process. Observe చేయండి బ్రీతింగ్ ప్రాసెస్ ని. మనం ఎంతసేపు ఇన్హేల్ చేస్తున్నాం, ఎంతసేపు ఎక్సేల్ చేస్తున్నాం అనేది గమనిస్తూ అబ్జర్వ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. Deep concentration. वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु. గాలిని వదిలేస్తూ ఉండాలి. ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్. లెఫ్ట్ వదిలేసేటప్పుడు మన థంబ్ ఫింగర్తో రైట్ని క్లోజ్ చేస్తాం. మొత్తం ఇవి జాయింట్స్ అన్నిటికీ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఒక్కొక్క జాయింట్కి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఇవ్వండి. సూక్ష్మ వ్యాయామం. ఇప్పుడు అలాగే 2 చేతులు పైకి లిఫ్ట్ చేసి అలాగే సైడ్స్కి ఇవన్నీ చేస్తామన్నమాట. స్టాప్ చేసి లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతాం. ఎక్కువ ప్రెజర్ లేకోకుండా, ముందుకి వెనక్కి లేకోకుండా సైడ్కి మాత్రమే బెండ్ అవ్వాలి. ఓకే, ఎక్కువ ప్రెజర్ లేకోకుండా లెఫ్ట్ హ్యాండ్ లూజ్. బ్యాక్ బెండింగ్. ఇలా ఫస్ట్ బ్యాక్ బెండింగ్ ఎంత వీలైతే అంత వెనక్కి. హస్త ఉత్తానాసన్ అండ్ దెన్ 2 పాద హస్తాసన్, ఫార్వర్డ్ బెండింగ్. ఎడమ కాలు 2 చేతుల మధ్యలో ఉంటుంది. వెనక్కి మొత్తం పైకి చూస్తూ, అందరూ పైకి చూడాలి, ముందుకు చూడాలి. ఓకే, ఇప్పుడు అదే పొజిషన్ మాత్రం ఏం లేదు. మన కంఫర్ట్ గా మన లోకేష్ రెడ్డి సార్ కంఫర్ట్ అన్నిట్లోన కొద్దిగా స్పిరిచువల్ వేలో ఉన్నాడు. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలానే మా గౌరవ జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు, అలానే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు కోర్టు ప్రాంగణంలో జడ్జెస్, అడ్వకేట్స్, స్టాఫ్ అందరం కలిసి యోగాసనాలు వేశాము. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. సో అలాంటి మహాభాగ్యాన్ని పొందాలనే ఉద్దేశంతోనే మేమందరం ఈరోజు యోగాసనాలు వేస్తాము. ఒక్కరోజు యోగాసనం వేస్తే సరిపోదండి, ప్రతిరోజు ప్రతినిత్యము మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనందరికీ తెలుసు, ఆరోగ్యం పాడైపోతే ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలుసు. 1, మన శరీరం సహకరించదు. 2, మన టైం వేస్ట్ అవుతుంది. 3, హాస్పిటల్స్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. ఈ 3టిని మనము నిరోధించాలి అంటే మనం ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని సంపాదించాలి. తర్వాత అందుకని నేనేమంటానంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాసనాలు, మెడిటేషను, ధ్యానము, అలానే ఎక్సర్సైజెస్ ప్రతిరోజు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనందరికీ తెలుసు, యోగాసనాలు అలానే ధ్యానం చేయడం వల్ల మన బాడీలో ఉండేటువంటి 7 చక్రాలు ఉత్తేజితమవుతాయి. అవి మనకి యాక్టివేట్ అవ్వడం వల్ల, ఉత్తేజితం అవ్వడం వల్ల మన శరీరం బాగుంటుంది, మన మేధస్సు బాగుంటుంది, అలానే మన ఇన్నర్ పీస్ కూడా ఉంటుంది. సో అందరికీ మరొకసారి నేను కోరుకోవడం ఏంటంటే, మీ ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని తెచ్చుకోండి, క్షేమంగా ఉండండి, సుఖంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. శుభాకాంక్షలు. ఈరోజు కోర్టు ప్రాంగణంలో మా గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారి ఆధ్వర్యంలో అడ్వకేట్లు మేము యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఈరోజు 10 సంవత్సరాలుగా మనం యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది 10వ యోగా డే. 2014లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ఈ రోజుని యోగా డేగా గుర్తించారు. ఈ రోజునే ఎందుకు యోగా డేగా గుర్తించారంటే, ఈ రోజు పగలు ఎక్కువగా ఉంటుందని చెప్పి జూన్ 21 రోజు
పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుందని చెప్పి ఈ రోజుని యోగా డేగా గుర్తించారు. ప్రతి సంవత్సరము యోగా డేకి ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈసారి యోగా డే థీమ్ వచ్చేసి యోగా ఈజ్ ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఈజ్ ఫర్ సొసైటీ. అంటే మనతో పాటు మన సమాజానికి కూడా యోగా అనేది అందించాలి అని చెప్పి అనే థీమ్తో ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా యోగా యొక్క ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా యోగా ఎంతో సహకరిస్తుంది. ఈ రోజుల్లో డే టు డే లైఫ్ స్టైల్లో యోగా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసి వాళ్ళు మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక విషయం ఏమంటే ఈ యోగా అనేది మన భారతదేశం యొక్క సంపద. దీన్ని మనతో పాటు మన భావితరాలకు కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రాక్టీస్ చేయడమే కాదు, మన పిల్లలకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా దీని ప్రయోజనాలు చెప్పి దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ యోగా డే శుభాకాంక్షలు. నేషనల్ ఇంటర్నేషనల్ యోగా డే మా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఇది అందరికీ ప్రజలందరికీ తెలిసిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇది 10వ సంవత్సరం. ఇది ప్రతిదీ పల్లెల్లోకి స్కూల్లో కూడా చేపిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు ఈరోజు రోజు చేసేసి దీన్ని వదిలేయడం వల్ల ఉపయోగం లేదు. ఇది నిత్యము మనము యోగా చేయడం వల్ల మన మేధాశక్తి అయితేమి, మన పీస్ ఆఫ్ మైండ్ అయితేమి, మన మనసు చాలా తేలికగా ఆ రోజు పనులన్నీ కూడా యోగా చేస్తే ఆ ఒత్తిడి కూడా బాగా తగ్గుతుందని చెప్పి మన పూర్వీకులు గుర్తించడం జరిగింది. దీన్ని మొత్తం మన భారతదేశం కూడా ప్రధానమంత్రి అయితే వీళ్ళైతే గుర్తించి దీన్ని యోగా డేగా దాన్ని చిరస్థాయిగా తీసుకుపోయి ప్రజలందరికీ దీని ఉపయోగాలు ఏమి, దీని ఆరోగ్యం ఎంత, యోగా చేస్తే ఎంత ఇబ్బంది, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందని చెప్పేది మన ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి జరగబోయే భవిష్యత్తులో మనము ఈ యోగా డేనే ఖచ్చితంగా లోక్ అదాలత్లో చెప్తాను. ఈ లోక్ అదాలత్లో ఇది ఒక పార్ట్ కూడా చేస్తే మంచిదేమో అని. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ప్రపంచం నేను మనిషిని మిగతా ప్రపంచం గుర్తించేటప్పటికి మనం ఇక్కడ డ్యాన్సులు చేస్తున్నాం. 64 కళలు ఉన్నాయి, అద్భుతమైన శిల్ప సంపద ఉంది, అద్భుతమైన ఎదుగుదల ఉంది, అద్భుతమైన గురుస్థానంలో ఉన్నాం. మనం ఎందుకున్నామంటే ఇలాంటి జీవనశైలి మనకి. యోగా, తిండి, ఏం తినాలా, ఎలా ఉండాలా, ఎలా ఆహార్యం ఉండాలా, ఎలా ఆహారం ఉండాలా, ఇవన్నీ కూడా మన పెద్దలు మనకు వేల సంవత్సరాలుగా అనాదిగా మనకు అందిస్తున్నారు. మనం కొంతకాలం మర్చిపోయినాం. ఆ మర్చిపోయిన అజాగృతిలో నుంచి జాగృతికి తీసుకురావడానికి మనతో పాటు ప్రపంచాన్ని కూడా సర్వే జనా సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ ఏదైతే మనం మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నమ్ముతామో దానికోసమనే యోగాను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయి అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఒక దేశంలో ఆరోగ్యం బాగాలేకపోతే మన దేశంలో ఆరోగ్యం ఉంటుంది అనేది అంత తప్పు. కోవిడ్లో ఇది క్లియర్గా నిరూపణ అయింది. ఎక్కడ ఏం రోగం వచ్చినా, ఎక్కడ ఏమి కంటేజియస్ డిసీజ్ వచ్చినా మనమందరము సఫర్ కావాలా. కాబట్టి అందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సందేశాన్ని మొట్టమొదట భారతదేశం సంపూర్ణంగా విశ్వసించి నమ్మకంగా దీన్ని అమలు పెడితే ప్రపంచమంతా ఫాలో అవుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ మొట్టమొదటిసారిగా యోగా డేని యాక్సెప్ట్ చేసింది. 121 దేశాల్లో ఈ యోగా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ సిలబస్ లో. సో మన ఆరోగ్యానికి, యోగాకు, మన జీవన శైలికి, మన తిండికి అన్ని ఒకదానికొకటి కనెక్టెడ్, ఏది సపరేట్గా ఉండవు. సందర్భంగా ఇంతవరకు మనం యోగాసనాలు వేస్తాము. మామూలుగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు, తర్వాత వాకింగ్, జాగింగ్, వీటితో పాటు నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, నా సలహా ఏమన్నా తినండి మీరు. ఫుడ్ వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ, లిక్విడ్ కానీ, సాలిడ్ కానీ ఏమన్నా తినండి. కడుపులో కొద్దిగా ఖాళీ పెట్టండి. తిని బుక్తాయిసంతో అబ్బా అని ఇంక పోయి మంచం ఎక్కకుండా ఉండేట పరిస్థితి తెచ్చుకోవు. ఏం తిన్నా కానీ కొద్దిగా ఖాళీ ఉండాల. కొద్దిగా ఖాళీ ఉంటే డైజెషన్ బాగా అవుతుంది. మిగతా ఏం చేసినా కానీ చేయనటువంటి పెద్ద సమస్య ఏం లేదు. నా సలహా ఏమంటే తిండి కొద్దిగా తగ్గించేస్తే ఆరోగ్యంగానే ఉంటారు. యోగం అంటే ఇంతవరకు మనకు ఇంతవరకు చెప్పినటువంటి వారంట చెప్పారు. యోగా గురించి చెప్పాలంటే అది అంతులేని సబ్జెక్ట్, సముద్రం కన్నా గొప్పది. సింపుల్ గా అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి
అన్ని సంపదలతో ఉన్నటువంటి వ్యక్తితో సమానం అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. కాకపోతే మన ఋషులు మనకిచ్చినటువంటి గొప్ప వరం యోగాభ్యాసం. ఇంట్లో ముఖ్యంగా మనం సింపుల్ గా చేయవలసినటువంటి వ్యాయామం అన్నటువంటిది ఇచ్చారు. మెడిటేషన్ దాదాపుగా ఒక్కసారిగా ఒక ½ అన్ అవర్ ఎవరు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మెడిటేషన్ లో ఉన్నట్టయితే అది అట్మోస్ట్ ఒక 99% యోగం చేసినట్టుగా ఉంటుంది. తర్వాత ప్రాణాయామం. శారీరకంగా మనకు కూడా కొద్దిగా స్ట్రెచ్చింగ్ నేచర్ ఉంటుంది. మన బాడీ స్ట్రెచ్చింగ్ నేచర్ ఉండడం వల్ల స్ట్రెచ్ చేయడము ఎంత హ్యాపీగా ఉంటుందో. కదిరి తాలూకాలో మీరు సామాన్య ప్రజలకు అన్ని వర్గాలకు కూడా ఆరోగ్యాన్ని పంచే ప్రయత్నము మీరే కాకుండా చిరంజీవి కుసుమ సాయితో కూడా, మీ చిరంజీవి కుసుమ సాయితో కూడా చేయిస్తున్నందుకు మీకు నిజంగా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము పిలిచిన వెంటనే మా కోర్టు ప్రోగ్రాం అంటేనట్లే మీరు పాపం ఎన్ని పనులున్నా వాస్తవంగా 7 గంటల నుంచి 8 గంటలకు అన్నారు. అయితే ఇప్పుడు దాదాపు 9 దాటిపోతోంది. మీరు ఇంత ఓపిక రంజాన్ మా అందరి న్యాయవాదుల సంఘ ఆమోదంతో మీ అందరి ఆమోదంతో కూడా ఉడతా భక్తిగా వారికి ఒక చిరు సత్కారం చేసి మన కృతజ్ఞతను తెలుపుకోవాలని చెప్పనేసి యోగా మాస్టర్ చిరంజీవి కుసుమ సాయి కూడా న్యాయమూర్తులు ఇద్దరు వారికి చిరు సత్కారం దుశ్శాలో పూలమాలంకృతం చేసి దుశ్శాలతో వారికి కందికుంట వెంకటప్రసాద్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కందికుంట వెంకటప్రసాద్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వెంకటరాజు మద్దిపాటి. మరియు భారతీయ లైవ్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ పోలింగ్ స్టేషన్స్, కౌంటింగ్ డే రోజు, అదేవిధంగా డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా పబ్లిక్లో గట్టి మెసేజ్ ఇవ్వగలిగాం. ఎటువంటి గొడవలు చేసినా కూడా వెంటనే రికార్డ్ అవుతుందని మీ ద్వారా కూడా పలు సందర్భాల్లో సూచనలు ఇవ్వడం జరిగింది. తద్వారా కూడా వైలెన్స్ అనేది కేవలం పోలీస్ మెజర్సే కాకుండా నాన్ పోలీస్ మెజర్స్ కూడా చక్కగా తీసుకోవడం వల్ల ఇటువంటి గొడవలు కూడా పెద్ద స్థాయిలో ఎస్కలేట్ కాకుండా కూడా నియంత్రించడం జరిగింది ఆదిలోనే. అండ్ మొత్తం ఎలక్షన్ ప్రక్రియలో కూడా పారదర్శకంగా
కేసులు కూడా ఎనీ వైలెన్స్ ఇంపార్షియల్గా కేసులు కూడా కట్టడం జరిగింది. వెంటనే యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ రోజు కూడా ఇబ్బందులు వైలెన్స్ జరగకుండా 34 మంది మీద ఎక్స్టర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసి తద్వారా కౌంటింగ్ డే రోజు వైలెన్స్ జరగకుండా కూడా చూడడం జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్లో 5 నెలల నుంచి ముఖ్యంగా మాకు డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ చాలా చక్కగా పనిచేశారు. మొత్తం డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది అంతా కూడా డిఎస్పి విజయ్ కుమార్ మరియు ఆర్ఐస్ అండ్ ఎస్ఐస్ అండ్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఎంటీ వింగ్ కానీ బీడీ టీమ్ కానీ దెన్ అదర్ వింగ్స్ ఈఆర్ సిబ్బంది అందరూ కూడా చాలా బందోబస్తులు పోలింగ్ రోజు దాని ముందు అంతా కూడా ఈ విఐపి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ పార్టీ ముఖ్యంగా స్పెషల్ పార్టీస్ అన్నీ కూడా చాలా చక్కగా పనిచేసాయి. సో వారు సత్యనారాయణ స్వామి అనుగ్రహ ప్రసాదేన పరసిద్ధిరస్తు సంపూర్ణ కృపా కటాక్ష ఏం కావాలమ్మా? బ్యాగుల్లోకి వేయడానికా? అక్కడ కొట్టుకోవచ్చు. ఓం దేవస్య గృహే మనయో వదంతు దైవానాం ప్రమయస్వాదివాదః దేవావతతో దీర్ఘామాయోః. నరసింహస్వామి దేవస్థానం చాలా ప్రశస్తమైనది. ఈ దేవస్థానంలో ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం లేదని పురాతనం నుంచి కొరతగా ఉన్నది. ఆర్యవైశ్య సంఘంలో మనం అందరము కలుసుకొని నిత్యాన్న సత్రం ఓపెన్ చేయాలని చెప్పేసి ఈయన ఓపెన్ చేసి 2 సంవత్సరాలు అవుతుంది. చాలా 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 విశేషంగా జరుగుతున్నది. దినం 40-50 మంది వచ్చి భోజనం చేసి సంతోషపడిపోతూ ఉన్నారు. ఇక్కడ మన కర్ణాటక వాళ్ళే కాక విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఎక్కడెక్కడోళ్ళు, హైదరాబాదు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఈడ భోజనం చేసి చాలా తృప్తిగా పోతున్నారు. ఇది మన కదిరిలో ఆర్యవైశ్యులందరికీ కూడా గౌరవమైన పరిస్థితి. ఈ కార్యక్రమం జరిపిన దానికి ఈ ఆర్యవైశ్య సంఘము మేము చాలా చాలా రుణపడి ఉన్నామని చెప్పి చెప్తున్నాను. శ్రీనివాసరావు మాట కదిరిలో లేదు, కదిరిలో ఓపెన్ చేయాలని మన ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరూ దీనికి హెల్ప్ చేసి నిత్యాన్న సత్రం ఓపెన్ చేయించి 2 సంవత్సరాలు అయింది. చాలా బాగా జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా సత్యనారాయణ చేశాము. ఇప్పుడు సత్యనారాయణ చేసి చాలా సంతోషంగా మాట్లాడతావా? నమస్తే. ఈ యొక్క నిత్యాన్న శాస్త్రం మొదలు పెట్టాలని చెప్పి మన శంకరనారాయణ గారు సంకల్పించినప్పుడు అందరూ అనుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. దీన్ని ప్రతిరోజు
చేయాలా అని అంటే చాలా ఓపికైన పని, ప్లస్ ఖర్చుతో కూడుకున్న పని. దీన్ని ఒక సంఘం కూడా 2 నుంచి 4 సంవత్సరాల పాటు దీనికి అయ్యే ఖర్చులు సంఘం కూడా భరించేదానికి కూడా సిద్ధమై ఆ కాలంలో మన అప్పుడు సుబ్రాజన్న గారు ఎప్పుడు చెప్పేవారు, ఖచ్చితంగా దీన్ని ఈ విధంగా డెవలప్ చేసుకోవాలని. అమ్మవారి దయ వల్ల కానీ నరసింహస్వామి దయ వల్ల కానీ ఈ యొక్క కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే జరుగుతూ చాలా దిగ్విజయంగా సంఘం నుంచి కూడా ₹1 కూడా డబ్బు తీసుకోకన్నా ఇక్కడ అన్న సేవ శంకరయ్యన్న కానీ ఇక్కడ ఉండే సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాము. వీరి సేవ చాలా గొప్పది. ఈరోజు వరకు వీరు చాలా ప్రతిరోజు నిత్యం ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం పర్యవేక్షణలో ఉండి అన్న ప్రతిరోజు రోజుకు 4 సార్లు 5 సార్లు ఇక్కడికి వచ్చి ఈడే ఉండి చేస్తున్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి ఆర్యవేశ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై వాసవి. భారత్ మాతాయే నమః, వాసవి మాతాయే నమః. నిత్యాన్న సత్రం అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులతో, అమృతవల్లి దేవి ఆశీస్సులతో, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దేదీప్యమానంగా జరుగుతోంది. అనేక సంవత్సరాలుగా ఇక్కడ నిత్యాన్న సత్రం ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నా కూడా కార్యాచరణ చేయడంలో కొంతమందే సఫలం సాధిస్తారు. శ్రీ గౌరవనీయులు శ్రీ చత్రరాల శంకరనారాయణ గారు మొట్టమొదట ఈ యొక్క దాదాపు 100 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఆ యొక్క సత్రాన్ని, పురాతనమైన సత్రాన్ని ఆధునికంగా దాదాపు 7-8 కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించడం, దాని తరువాత శ్మశాన వాటికలో ఒక మంచి శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం, అలాగే వృద్ధాశ్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో నడపడం, ఇవన్నీ ఉన్నా కూడా ఒక కొరతగా నిత్యాన్న సత్రం ఇక్కడ లేదు వయస్సులకి అనేటువంటి, ఎందుకంటే అనేక క్షేత్రాల్లో ఉంది. అహోబిలం లాంటి క్షేత్రంలో కొండపైన కూడా అక్కడ ఉంది, శ్రీశైలంలో ఉంది, ఎక్కడికి వెళ్ళినా వయస్సులకు ఉంది. అట్లాంటిది ఇక్కడ లేదు అనేటువంటి కొరత ఉండేది. దాన్ని వారు శ్రద్ధతో తీసుకుని అప్పట్లో సుబ్బరాజు గారు కానీ, గోపాల్ గారు కానీ, తర్వాత రమేష్ గారు కానివ్వండి, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో శంకరనారాయణ గారు మరలా వారికి ముందుకు రావడం, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు వృద్ధాశ్రమానికి ముందుకు రావడం, ఇదంతా చూస్తే వైశ్యుల్లో ఉన్నటువంటి యొక్క త్యాగ నిరతి సత్ఫలితాలను ఇస్తూ సమాజానికి సేవ అందిస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం వైశ్యులకు మాత్రమే అనుకున్నా కూడా అనేక సందర్భాల్లో అనేక మంది, కొంతమంది యాత్రికులు వస్తూ ఉంటారు. ఆకర్షణంలో వాళ్ళకి ఎక్కడా దొరకదు, ఎప్పుడో రాత్రి. అట్లాంటి సమయంలో కూడా మన వాళ్ళందరికీ కూడా సేవ చేస్తున్నారు. ఈరోజు ఆ సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆ లక్ష్మీ నరసింహస్వామి వాసవి మాత ఆశీస్సులతో ఇంకా ముందుకు సాగాలని, ఈ యొక్క సేవ చేస్తున్న అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఎక్కువ సేవ చేసే శక్తిని వాళ్ళకు వసంగాలని ప్రార్థిస్తున్నారు. పిల్లలు కూడా అట్లే హోల్డ్ చేసి బస్సులో అవుట్ చేసి నమ్మ పార్టీ అన్నాడు సార్ అది కర్ణాటక డిసిప్లిన్ ready? Wish you happy birthday. Think of and wish wish you happy birthday. Happy birthday. Happy birthday. Nurana, ఇంకా అట్లే ఉంటారు. వచ్చినా నువ్వు
అంటే ఇదే చేస్తారని కోసేసినాను. తెలియలే పిల్లలు ఫోటో తీసినప్పుడు క్లబ్ అయిపోయింది. క్లబ్ అయిపోయింది. వెనక ఇప్పుడు గ్యాప్ పడిపోయింది అంటే కదా బాగుంటుంది. క్లోజ్ అయిపోతుంది. నువ్వు కూడా ఓకేనా? లైన్ ఉచిష్ట అందరూ చక్కగా ఉంటున్నాం. పంపించేసాను. అట్లా గ్యాప్ కూర్చోమను. ఫోటో అంటే కూర్చో ముందుకు వస్తా ఇంకే అయిపోయినా విష్ణునా ఓకేనా? అడక్కులు ఎవరు బయట వాళ్ళకి చిరంజీవి క్లీన్కార పుట్టినరోజు సందర్భం మన ఆవాసంలో చేస్తున్నాం. మనం ఒకసారి మన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనము ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఒకసారి మన శ్లోకంతో విష్ చేద్దాం. బాగుండాలంటే రైతులు బాగుండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మొదటి క్యాబినెట్లోనే రైతన్నలకు మద్దతు ధరను 14 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల తర్వాత రెట్టింపు చేయడం జరిగింది. వరికి కావచ్చు, జొన్నకు కావచ్చు, రాగికి కావచ్చు, అదేవిధంగా పొద్దుతిరుగుడుకు కావచ్చు. దాంట్లో కూడా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 80% మంది రైతులకు ఈ యొక్క పెంచిన మద్దతు ధర వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్గానిక్ సెల్ తరఫున కేంద్ర క్యాబినెట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడే ప్రతి రైతుకు కూడా ఇది ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న ఈ కేంద్ర క్యాబినెట్కు రైతులందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ దేశంలో అనేక దాంట్లో ముందున్నటువంటి రైతాంగం పట్ల ఈ రైతులకు న్యాయం చేసినటువంటి చిత్తశుద్ధి ఒక భారతీయ జనతా పార్టీగా ఉంది. కనుక ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.